ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మరో పథకాన్ని అమలు చేస్తుందనమాట. అదే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ చేనేత కార్మికుల కుటుంబాలకు నేతన్న సేవలు అనే పథకాన్ని ప్రారంభించబోతుందనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలంలో ఈ కొత్తపేటలో ఈ పథకాన్ని ప్రారంభించి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని వయస్సు అలాగే మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికులకు ఈ సాయం అందించబోతున్నారనమాట. రాష్ట్రంలో 71,536 మంది నేత కార్మికుల కుటుంబాల్లో వారి యొక్క ఖాతాలకైతే ఈ 25,000 రూపాయలైతే అమౌంట్ జమ చేయబోతున్నారనమాట. మొత్తానికి రాష్ట్రంలోని చేనేత కార్మికుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు. ఎవరికైతే సొంత మగ్గం ఉంటుందో అటువంటి వాళ్ళకైతే ఈ సాయం అందించబోతున్నారనమాట. సో నిన్ననే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైనా అర్హులుగా ఉండి ఈ పథకాన్ని అప్లికేషన్ చేసుకోకపోతే ఇప్పుడే మీ దగ్గరలో ఉండే సచివాలయాలకు వెళ్ళి ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో మీ యొక్క కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే పడే అవకాశం ఉందన్నమాట.